వెల్కమ్ టు పాప్కార్న్ ఫ్రెండ్స్. మై మదర్ మై ఫుడ్లో ఈరోజు అనురాధ గారి ఇంటికి వచ్చాం. తన వంట ఏంటో చూద్దాం పదండి. హాయ్ అనురాధ గారు. ఈరోజు మనం అనురాధ గారి ఇంట్లో ఉన్నాం. సో ఏమేమి వంట చేస్తారో తన్నే అడిగి తెలుసుకుందాం. మురుకులు చేస్తాను. మురుకులా? ఏం స్పెషల్ అది? బియ్యం పిండితో చేస్తాను మురుకులు. ఓకే, మీ ప్రాపర్ ఎక్కడ? హైదరాబాద్ అండి మా ప్రాపర్. నా పేరు అనురాధ. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు, 1 పాప. ఓకే ఓకే, వాళ్ళ పెళ్ళి అయ్యండి? మా పాపకు పెళ్ళయిందండి. మా పాపకి 1 పాప అండి. అమ్మాయి పేరు ముగ్ధ అండి. ఓకే, అయితే మీ అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు? లేదండి, పెళ్ళి కాలేదు. ఒక అబ్బాయి యూఎస్లో ఉన్నాడు, ఒక అబ్బాయి ఇక్కడ ఉన్నాడు. ఓకే ఓకే అండి, మరి వంట స్టార్ట్ చేద్దామా? చేద్దాము. ఈరోజు నేను చేయబోయేది మురుకులు. ఇది ప్రతి పండగకి అందరూ చేసుకునే పిండి వంట. 4 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు పుట్నాల పప్పు పిండి చేసుకోవాలి. పుట్నాలు, కొన్ని నువ్వులు, కొంచెము కారము, కొంచెము ఓము, కొంచెం నెయ్యి కాగబెట్టి చల్లార్చింది, కొద్ది తగినంత ఉప్పు. కావాల్సిన పదార్థాలు చెప్పారు కదా, ఇప్పుడు తయారీ విధానం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత ఈ గిన్నెలో బియ్యం పిండి తీసుకొని ఆ బియ్యం పిండిలో ఈ పుట్నాల పప్పు కలపాలి. ఈ పుట్నాల పప్పు బియ్యం పిండి బాగా కలిపి దీంట్లో కొన్ని నువ్వులు వేసుకోవాలి. 2 స్పూన్లనే నువ్వులు వేసుకోవాలి. కొంచెం కారం వేయాలి, వాము, ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు, ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. అన్నీ కలపాలి బాగా. అన్నీ కరిగిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. అందులో నెయ్యి వేసి బాగా కలిపి బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత కొంచెం వాటర్ వేసి అప్పుడు జంతికల పిండి దాంట్లో వేసి గొట్టంలో వేసి మురుకులాగా ఉత్తుకోవాలి. తడపాలి అది మెత్తగా. ఈ తడుపుకున్న పిండిని మురుకుల పీటలో వేసి వేడైన నూనెలో ఒత్తేయడం అంతే. నూనె వేడి అయిందో లేదో కొంచెం పిండి వేసి ముందు చూసుకోవాలి. వేడి అయింది. ఎర్రగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా మురుకులు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా మురుకులు రెడీ అయినాయి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. వా, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, ఇలాంటి రెసిపీస్ మీరు కూడా ఎన్నెన్నో చేయాలనుకుంటే మాకు లాగిన్ అవ్వండి popcornframes@gmail.comకి, లేదా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మా టీంతో మీ ఇంటికి వచ్చి మీ వంటని షూట్ చేస్తాం. ఓకే అండి, అంటిల్ దెన్ బాయ్.